మారుతాత్మయ సంసేవ్య దివ్యశ్రీ చరణాంబుజాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మార్తాండ కోటిజ్వలిత మకరాకార కుండలాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మకరంద రసాస్వాద మాధుర్య గుణభూషణాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మహాదేవ సమారాధ్యమణి నిర్మిత పాదుకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మందరోద్భూత దుగ్ధాబ్ధి బిందు పుంజ విభూషణాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యశోదా హృదయానంద సింధు పూర్ణ సుధాకరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యాకినీ కుల సంభూత పీడా జాలాపహారకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యాతుధానాగ్రణీభూత విభీషణ వరప్రదాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యామార్థేన దశగ్రీవ సైన్య నిర్మూలనాస్త్ర విదే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యతీంద్ర బృంద సంసేవ్యమానాఖండ ప్రభాకరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నారదాది ముని ప్రేమానంద సందోహ వర్ధనాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నాగారిమణి సంకాశ దేహ కాంతి విరాజితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నమద్గీర్వాణ మకుట మణి రంజిత పాదుకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నాగేంద్ర భూషణ ప్రేమాతిశయ ప్రాణవల్లభాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నవమల్లే ప్రసూనాభిశోభమాన శిరోరుహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నఖకోటి ప్రభాజాల వ్యాప్త బ్రహ్మాండ మండపాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నతశ్రీకర సౌందర్య కరుణాపాంగ వీక్షణాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నానా ప్రపంచ వైచిత్ర్య నిర్మాణాత్యంత పండితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మనువంశ కిరీటాగ్రశోభ శిరోమణయే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మందరాధారక మఠాకార కారణ విగ్రహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మరామరేతి సంజప్యమాన మౌనీశ్వర ప్రియాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మంత్రమంత్రార్థ మంత్రాంగ మంత్రశాస్త్ర విశారదాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మాయా కల్పిత విధ్యండ మంటపాంతర్బహిస్థితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మహేంద్ర సామ్రాజ్య ఫల సంధానాప్త త్రివిక్రమాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మనోహర మహానీల మేఘశ్యామ వపుర్ధరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మధ్యకాలాంచకాలాధికాలభేద వివర్జితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మహాసామ్రాజ్య పట్టాభిషేకోత్సుక హృదంబుజాయ నమః. ఓం శ్రీరామాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీం శ్రీజై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీలాజై నమః. ఓం శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యై నమః. ఓం శ్రీ సుమిత్రానందవర్ధనాయ నమః. ఓం లక్ష్మణాయ నమః. ఓం శ్రీమతే రామానుజాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం గరుడాయ నమః. ఓం విశ్వక్సేనాయ నమః. ఓం శ్రీమతే శతగోపాయ నమః. ఓం శ్రీ పరకాలాయ నమః. ఓం శ్రీమతే రామానుజాయ నమః. ఓం శ్రీమద్వరవరమునజే నమః. ఓం స్వాచార్యేభ్యో నమః. ఓం పూర్వాచార్యేభ్యో నమః. ఓం సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. అంతా చెప్పండి. సమస్త సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. రాజమకుటమే ఒసగెలి నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకి ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. రామదాస వరద గోవింద గోవింద.
రామచంద్రమూర్తికి సువర్ణ పుష్పార్చన పూర్తయిన తర్వాత ఆవాహిత దేవతలందరికీ కూడా మంగళ నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పుడు రామాయణ ఘట్టపారాయణం జరుగుతుంది. అదంతా శ్రవణం చేద్దాం. మన అనలేం కాబట్టి ఎక్కువ ఆలస్యమైంది అని ఎవరో అనుకోకండి. ఇది ఒక పవిత్రమైన, ఒక చారిత్రాత్మకమైన శుభ సందర్భంగా భావించి ఒక పావుగంట అరగంట ఆలస్యమైన భాగ్యంగా భావించి కార్యక్రమాన్ని సుసంపన్నం చేసిందిగా ఒకసారి ప్రార్థన చేస్తూ పట్టాభిషేక సర్గ పారాయణ అంతా విందాం. గబగబా చేస్తారు, ఎక్కువసేపు పట్టదు. అది అయిన తర్వాత వివరణ చెప్పుకుందాం. పారాయణ పనులు పూర్తి చేశారు. దాని వివరణ కూడా పూర్తి చేసి శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. పట్టాభిషేక సర్గ ఘట్ట పారాయణ పూర్తయింది. పట్టాభిషేక వైభవంలో కనుక వెళ్ళినట్లయితే ఇందాకే చెప్పుకున్నాం, రామచంద్రమూర్తికి మాత్రమే జరిగే ప్రత్యేకమైనటువంటి సేవ పట్టాభిషేకోత్సవం. ఇతర ఏ దేవతలకి కూడా జరగనటువంటి సేవ మనకి విష్ణు ధర్మోత్తర పురాణం లాంటి పురాణాలు తెలియజేస్తున్నాయి. ప్రతి సంవత్సరము కూడా విజయకాముకుడైనటువంటి వాడు తన పరిపాలించేటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో అది శాంతిగా సమృద్ధిగా ఉండటం కోసం ప్రతి సంవత్సరము కూడా తాను మొదట ఏ నక్షత్రం నాడు ఏ తిథి నాడు పట్టాభిషిక్తుడు అవడం జరిగిందో ఆనాడు పట్టాభిషేకోత్సవాన్ని నిర్వహించుకోమని చెప్పి మనకి విష్ణు ధర్మోత్తర పురాణం లాంటి పురాణాలన్నీ కూడా తెలియచేస్తున్నాయి. ఆ విధాన్ని అనుసరించి ప్రధానంగా మనకి పట్టాభిషేకోత్సవం జరుపుకోవాలయ్యా అంటే రామాయణ పారాయణ పూర్తి చేసుకొని, ఎలాగయ్యా అంటే ఒక యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే దానికి పూర్ణాహుతిని ఎలాగ చివరిగా మనం భావిస్తామో సమాప్తిగా, అలాగే ఈ పారాయణ పూర్తికి పూర్ణాహుతి లాంటిది రామ పట్టాభిషేకోత్సవం. అంతేకాకుండా 20 సర్గల చొప్పున పునర్వసు నుంచి పునర్వసు వరకు పారాయణ చేయాలి. కేవలం రోజు ఎందుకయ్యా 20 సర్గలు అంటే, ఇందాక స్వామివారు వివరించినట్లుగా మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత అని చెప్పినట్లుగా రామాయణాన్ని లవకుశులు పాడగా రామచంద్రుడు మధ్యాహ్న సమయంలో వినేవాట. రోజుకు 20 సర్గల చప్పున. ఏ 20 సర్గలు ఎందుకు చెయ్యాలి అంటే వాల్మీకి చెప్పాడు లవకుశులకి, దివసే 20 సర్గా గేయా మధురయా గిరా అని చెప్పి రోజుకి 20 సర్గల పాటు మీరు పారాయణ చెయ్యండి అనగా వాళ్ళిద్దరూ అలా ఎంతో గొప్పగా మధురంగా ఆలపిస్తూ ఉంటే రామాయణాన్ని రామచంద్రుడు మధ్యాహ్న సమయంలో వింటూ ఉండేవాట. అలా 20 సర్గల పారాయణ పూర్తి చేసుకుని యుద్ధకాండ వరకు పారాయణ పరిసమాప్తిని పురస్కరించుకొని మనం పుష్యమి నాడు పట్టాభిషేకోత్సవం చేసుకుంటాం. భద్రాచలంలో ప్రతి మాసంలోనూ జరుగుతుంది. అలాగే విశేషించి వసంత నవరాత్రుల్లో శ్రీరామనవమి అయిన తర్వాత అంటే కళ్యాణోత్సవమైన మర్నాడు పట్టాభిషేకోత్సవాన్ని, అలాగే శరన్నవరాత్రుల్లో విజయదశమి నాడు మళ్ళా ప్రత్యేకంగా పట్టాభిషేకోత్సవం నిర్వహించుకోవడం అనేది భద్రాచలంలో వస్తున్నటువంటి అనూచారంగా వస్తున్న ఆచారం. ఆ ఆచారాన్ని అనుసరించి ఈనాడు పట్టాభిషేకోత్సవం జరుపుకుంటున్నాం. మనకి అవతారాలలో రామావతారం చాలా విశేషమైనటువంటి అవతారం. అంటే భగవానుడు అనేక అవతారాలను ధరించినట్లుగా మనకి భాగవతము ప్రాదుర్భావ సహస్రాణి అంటూ హరివంశం చెప్పినప్పటికీ కూడా అనేక అవతారాలను ధరించినప్పటికీ కూడా వాటిలో ముఖ్య అవతారాలు 21గా మనకి భాగవతం తెలియజేస్తోంది. అందులో మరీ ముఖ్య అవతారాలు 10. వాటిలో కూడా 3 మాత్రమే షాడ్గుణ్య పరిపూర్ణమైన అవతారాలుగా మనకి పురాణం తెలియజేస్తోంది. నృసింహ రామకృష్ణేషు షాడ్గుణ్య పరిపూరితం అని. నృసింహావతారంలోనూ రామావతారంలోనూ కృష్ణావతారంలోనూ షాడ్గుణ్య పరిపూర్ణమైన అవతారాలుగా చెబుతుంది. అయితే ఇందులో ఉన్నటువంటి నృసింహావతారం స్వల్పకాలికమైనటువంటిది. ఆ తరువాత వచ్చినటువంటి రామకృష్ణావతారాలు 2 కూడా ఎంతో గొప్పనైనటువంటి ప్రభావాన్ని మనపైన చూపించినటువంటివి. ఆదర్శాన్ని ఆరాధ్యాన్ని 2 ప్రకటించినవి. కృష్ణావతారాన్ని లీలామానుష స్వరూపం అని చెప్పేసి అంటారు. అంటే ఆయన చేసినట్లు లీలలు ఎవరూ చేయలేరు, సాధారణం కాదు. 7 రోజుల పాటు
కేవలం ఒంటి వేలుపైన గోవర్ధన గిరి ఎత్తిపట్టుకుని గోవింద అనేటువంటి నామాన్ని పొందినటువంటి వాడు, అనేక అల్లరి చిల్లర పనులు చేసినటువంటి వాడు. అటువంటి పనులేవి చేయలేం. అందుకనే పెద్దలు చెబుతారు, కృష్ణుని మాట గొప్పది, రాముని బాట గొప్పది అని. రామచంద్రమూర్తి మాయామానుష స్వరూపుడు. ఎలాగయ్యా అంటే మాధవత్వాన్ని అంతర్గతంగాను మానవత్వాన్ని బహిర్గతంగాను చేసి ఒక గొప్పనైనటువంటి దైవ మానుష విగ్రహంగా మారి గొప్పనైనటువంటి లీలని ప్రదర్శించాడు. మనందరికీ ఆదర్శంగా నిలిచాడు, ఆరాధ్యంగా నిలిచాడు. మరి ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పుకున్నట్టు జరిగినటువంటి రామకథో నేటికి కూడా మనం నిత్యం కూడా రాముణ్ణి స్మరిస్తున్నామంటే ఎంత గొప్పనైనటువంటి ప్రగాఢమైన ముద్ర వేశాడో మనపైన. అటువంటి రామచంద్రమూర్తి యొక్క సుగుణాలు ఎన్నో ఉన్నాయి. సుమారు 16 గుణాలతో ప్రారంభమవుతుంది రామాయణం. ఎవరు ఈ లోకంలో ధర్మాత్ముడు అనేటువంటి ప్రశ్నతో ప్రారంభమైనటువంటి అది మొత్తం రామాయణ కావ్యంగా రూపుదిద్దుకుంటుంది. అంతేకాకుండా సుమారు 120 గుణాలను అయోధ్యాకాండలో ప్రజలు వివరించడం జరుగుతుంది. ఇలాంటి వాడు రామచంద్రుడు అని చెప్పేసేసి. అలా ప్రభువు కాకముందే ఒక ప్రభువు ఎలాగైతే ప్రజలతో ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు రామచంద్రుడు. ఈ విషయాన్ని కనుగొన్నాడు కాబట్టే దశరథ మహారాజు ముందుగా పట్టాభిషేకం సంకల్పించాడు రామచంద్రునికి. సరే, దైవ సంకల్పం వేరేలా ఉంది. ప్రధానంగా రామచంద్రుడు అవతరించింది దుష్టుడైనటువంటి రావణాసురుని సంహారం కోసం కాబట్టి అది జరగాలయ్యా అంటే ఈయన వనవాస నెపంతో వనవాసానికి వెళ్ళాలి. అప్పుడే రావణ సంహారం జరుగుతుంది కాబట్టి వనవాస నెపంతో స్వామి వెళ్ళిపోయాడు. ఈ సందర్భంలో రామచంద్రునికి అయోధ్యకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని వాల్మీకి చాలా గొప్పగా వర్ణిస్తాడు. అయోధ్య నుంచి రాముడు వెళ్ళిపోతుంటే అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలే కాదుట, అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులు ప్రకృతి సైతం భోరున రామ వియోగాన్ని అనుకుంటూ బాగా దుఃఖించింది అని చెప్పేసి మనకి వాల్మీకి చెప్తాడు. ప్రధానంగా చూసినట్లయితే స్త్రీకి పరిపూర్ణత్వాన్ని కలిగించేది సంతానం పొందిన తరువాతే. అటువంటి స్త్రీ మొదటిగా పుత్రుడు పుట్టితే ఆ ఆనందాన్ని కూడా అనుభవించలేదుట రాముడు వెళ్ళిపోయాడు అన్నటువంటి వియోగంతో. ఇలా అయోధ్య నుంచి కొంతమంది ప్రజలు రాముణ్ణి అనుసరించారు. సరే, పాపం వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రాముడు అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళాడు. అలా మళ్ళా రాముడు లేకుండా తిరిగి అయోధ్యలో ఏం చేద్దామని వచ్చారని అక్కడ ఉన్న వాళ్ళంతా అడిగారట. అందుకనే కేవలం సత్పురుషుడు ఒక్కడే అయోధ్య నుంచి ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే అది ఒక లక్ష్మణస్వామి మాత్రమే అయోధ్య నుంచి సీతారాములను అనుసరిస్తూ వారి సేవలో తరించినటువంటి మహానుభావుడు. సరే, ఈయన చిత్రకూటంలో ఉన్నాడు. ఆ తర్వాత భరతుడు వెళ్ళాడు చిత్రకూటానికి. వెళ్ళి మళ్ళా రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తును అయోధ్యకి రమ్మని చెప్పగా హిమవంతుడి నుంచి మంచు వెళ్ళిపోవచ్చుగాక, సముద్రం చెలియలకట్ట దాటచ్చుగాక, చంద్రుని నుంచి వెన్నెల వెళ్ళిపోవచ్చుగాక, నేను మాత్రం అన్నమాట ప్రకారం 14 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసిన తరువాతే మళ్ళా రాజ్యంలోకి అడుగు పెడతాను అని చెప్పి తన నిశ్చయాన్ని తెలియజేయగా, అన్నయ్య మీ పాదుకలైనా మాకు అనుగ్రహించండి అని చెప్పగా అప్పుడు ఆ పాదుకలను ఇస్తారు. చాలామంది అంటారు భరతుడు పాపం వేసుకున్నటువంటి పాదుకలు కూడా లాక్కుపోయాడని. కాదు, వస్తూనే బంగారు పెట్టెలో ఒక బంగారు పాదుకల్ని తెస్తాడు. ఆ పాదుకల పైన రామచంద్రుడు తన పాద ముద్రల్ని ఉంచి వాటిని అనుగ్రహిస్తే వాటిని శిరస్సును ధరించి ఇవే ప్రపంచానికి యోగక్షేమాన్ని వహించేది అని చెప్పి తాను అయోధ్యలో లేని రాముడు ఉండటం తానకు ఇష్టం లేదు కాబట్టి నందిగ్రామం అనే చోట మనువాది మహానుభావులు ఎవరైతే ఏ సింహాసనంపై అయితే కూర్చుని పరిపాలిస్తున్నారో ఆ సింహాసనం పైన రామచంద్రమూర్తి యొక్క పాదుకలు నుంచాడు. మొదటిగా మనకి రామాయణంలో 12 పట్టాభిషేకాల ప్రస్తావన ఉంటుంది. రామ సంబంధమైనటువంటివి 3, దాని తర్వాత లక్ష్మణ కుమారుడివి, లవకుశుడివి ఇలాంటివంటి అనేక మంది మహానుభావుల పట్టాభిషేకాల వర్ణన ఉంటుంది. అలాగా 12 పట్టాభిషేకాల వర్ణనలో మొట్టమొదటిగా జరిగింది రామచంద్రమూర్తి యొక్క పాదుకలకు జరిగేటువంటి పట్టాభిషేకం. ఏ పాదుకలకు ఎందుకు పట్టాభిషేకం జరగాలయ్యా అంటే పరిపూర్ణమైనటువంటి మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపుడు రామచంద్రుడు, అలాగే సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం, ఏకపత్ని వ్రతుడు. మరి అంతకుముందు పరిపాలించినటువంటి దశరథ మహారాజు బహుభార్యాత్వం కలవాడు. అటువంటి దశరథుడు కూర్చుని పరిపాలించినటువంటి సింహాసనం పైన రామచంద్రమూర్తి కూర్చుని పరిపాలించాల్సింది కాదు. ఆ సింహాసనం పవిత్రం కావాలి, చరణం పవిత్రం అన్నట్లుగా ముందు ఆ పాదుకలకి పట్టాభిషేకం జరిగింది. అందుకనే త్యాగరాజస్వామి వారు కూడా అంటారు, రామచంద్రమూర్తి యొక్క కృప అవసరం లేదు, శ్రీరామ పాదమా నీ కృప చాలులే అని చెప్పేసి అంటారు. రామచంద్రమూర్తి యొక్క పాదం కృప ఉంటే చాలు. అటువంటి పాదాలకు అంటుకునేటువంటి ఉన్నటువంటివి పాదుకలవి. అందుకనే కల్పవృక్షంలో విశ్వనాథ వారు కూడా చెప్పినట్లుగా ప్రభురూప కల్పన ప్రథమ సత్యస్ఫురత్ అంటూ వర్ణిస్తారు. భగవంతుణ్ణి ముందుగా మనం ధ్యానం చెయ్యాలి అంటే కనపడాల్సింది ఆయన ముఖమో ఇదో కాదు, ఆ రామచంద్రమూర్తి యొక్క పాదాలకు అంటుకున్నటువంటి పాదాలుట, వాటిని ముందు మనం దర్శనం చెయ్యాలట. అలా యోగుల హృదయ కమలంలో ఏవైతే ముందుగా కనపడతాయో అటువంటి
పాదాలకు అంటుకు పెట్టుకున్నటువంటి ఈ పాదుకలు. అంతేకాకుండా సీతామహాదేవి నిత్యం కూడా తన పవిట చెంగుతో శుభ్రపరిచేటువంటి ఆ పాదుకలుట. అందుకనే అంటారు వైకుంఠవాసి యుపానహమ్ము మనోదారిద్ర్యమనచుగాక అని. అటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదుకలు మన మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాలన్నింటినీ కూడా పోగొట్టాలి అని చెప్పేసి అంటారు. అలా మొట్టమొదటిగా జరిగింది పాదుకలకి పట్టాభిషేకం. ఆ తరువాత సుగ్రీవుని కిష్కింధకు పట్టాభిషేకం చేస్తారు. సీతాన్వేషణ నిమిత్తమై బయలుదేరి వారధి పైన సముద్రం పైన వారధిని నిర్మించిన తరువాత ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేనటువంటి ఘనమైనటువంటి కార్యాన్ని సలిపాడు. కాబట్టి రామచంద్రుణ్ణి గంధర్వులు మహర్షులు మొదలైన వారంతా కూడా అభిషేకం చేస్తారు ప్రపంచానికి. ఇది రామ సంబంధమైనటువంటి రెండో అభిషేకం. మనకి యుద్ధకాండలో 22వ సర్గలో ఇది మనకి దర్శనమిస్తుంది. ఆ తరువాత లోక ప్రధానంగా అవతారం దేనికోసమైతే ధరించిందో అటువంటి రావణాసురుణ్ణి సంహరించడం జరిగింది. ఆ తరువాత రామచంద్రమూర్తి మళ్ళా విభీషణుణ్ణి లంకకు పట్టాభిషిక్తం చేస్తారు. సరే అంటాడు విభీషణుణ్ణి, అడుగుతాడు విభీషణుడు, స్వామి మీరు ఇంకొద్ది రోజులు ఉండవలసింది అని. లేదు, అక్కడ నేను నా వనవాస దీక్ష ముగిసే నాటికల్లా అక్కడ నేను చేరుకోకపోతే భరతుడు ప్రాయోపవేశం చేస్తానన్నాడు. కాబట్టి నేను త్వరగా వెళ్ళాలి అంటే, అయ్యా ఇబ్బంది పడకండి, మా అన్నైనటువంటి రావణాసురుడు కుబేరుణ్ణి కొట్టి తెచ్చినటువంటి పుష్పక విమానం ఉన్నది, ఇందులో మనమంతా కూడా పయనిద్దామని చెప్పేసి అంటారు. పుష్పకం అంటే చాలా గొప్పనైనటువంటి విమానం. ఎంతమంది ఎక్కినా సరే అందులో మరొకరికి ఖాళీగా ఉంటుంది ఆసనం. ఎలాగంటే ఇప్పుడు ఉన్నటువంటి విమానాల్లో లిమిటెడ్ సీట్స్లో కాకుండా 75, 100 అలా కాకుండా 100 మంది ఎక్కినా సరే ఇంకొకరికి స్థానం దొరుకుతుంది. అంటే మనుషుల్ని బట్టి అలా పెరుగుతూ ఉంటుంది. మనం ఫలానా ఊరు వెళ్ళాలంటే ఆ ఊరు వెళుతుందో లేదో అని తెలుసుకుని ఆ విమానం ఎక్కాలి. కానీ పుష్పక విమానం అలా కాదు. మనం కూర్చుని మనస్సులో సంకల్పించుకుంటే చాలుట ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళిపోయేటువంటి శక్తి. అటువంటి విమానంలో వీరందరూ కూడా ఎక్కారు. విమానం బయలుదేరింది. అలా మధ్యలో జరిగినటువంటి ఘట్టాలన్నీ కూడా రామచంద్రమూర్తి సీతాదేవికి వివరిస్తూ, ఇగో ఫలానా చోట ఇక్కడే నేను సేతువు నిర్మించింది, ఫలానా చోట ఇక్కడే నేను వీడిని సంహరించింది అనేటువంటి వివరాన్నంతా తెలియజేస్తూ కిష్కింధ వరకు వచ్చింది ఆ పుష్పకం. అక్కడికి వచ్చేసరికి సీతాదేవి అంది, వానరపత్తులను కూడా మనతో పాటు తీసుకువెళదామని చెప్పి, సరే రామచంద్రమూర్తి పుష్పకాన్ని కిష్కింధ దగ్గర కూడా ఆపడం జరిగితే ఆ వానరపత్తులందరూ కూడా విమానంలో ఎక్కారు. తర్వాత బయలుదేరి విమానం భరద్వాజాశ్రమానికి చేరుకుంది. అక్కడికి వచ్చిన తర్వాత భరద్వాజుడు రామచంద్రమూర్తికి ఘనమైనటువంటి సత్కారాన్ని చేశాడు. తర్వాత భరద్వాజుడు అడిగాడు స్వామి ఎలా ఉంది అయోధ్య అంటే, చాలా గొప్పగా ఉంది, అంతేకాకుండా నీవు చేసినటువంటి ఘనకార్యాలన్నింటినీ కూడా నా దివ్య దృష్టితో చూచాను, కాబట్టి నీకేమైనా వరం కావాలంటే కోరుకో, ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు అన్నాడు రామచంద్రమూర్తి, నాకయ్యా మీరే వరాలు వద్దు, ఒకవేళ ఇస్తాన్నారు కాబట్టి ఇక్కడి నుంచి అయోధ్యలో పయనించేటువంటి మార్గంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా అప్పటికప్పుడు పుష్పించి ఫలించేటువంటి వరాన్ని నాకు అనుగ్రహించండి అన్నాడు. అది దేనికోసం అంటే తన కోసం కాదు, తనతో వచ్చినటువంటి వానర వీరులు ఆ పళ్ళు తింటామంటే ఇష్టం కాబట్టి వారి కోసం కోరాడు ఆ వరాన్ని. అలా తర్వాత ఆంజనేయుడిని పిలిచాడు. ఆంజనేయుడిని పిలిచి, నా ప్రాణసఖుడైనటువంటి గుహుడు ఉన్నాడు, సామాన్యుడైనప్పటికీ కూడా ఎక్కడో అడవుల్లో ఉండేటువంటి చిన్నపాటి రాజు గుహుడు, అటువంటి వాణ్ణి కూడా నా ఆత్మ సమసఖుడు అన్నాడంటే రాముని యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి గుహునికి నా విజయవార్తని తెలియజేయి. తరువాత భరతునికి కూడా నా విజయవార్తను తెలియజేయి. అతని ముఖంలో గనక ఏమాత్రమైనా సరే కవళికల్లో తేడా వచ్చిందా మనం వీటి నుంచిటే వెళ్ళిపోదాం. ఎందుకయ్యా అంటే 14 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యం పదవిలో ఉన్నటువంటి వాడు. అన్నిటికన్నా గొప్పనైంది పదవీ వ్యామోహం. ఒకసారి ఎక్కి కూర్చుంటే దాని మించి దిగబుద్ధి కాదు. అలా అటువంటి పదవీ వ్యామోహం ఏమైనా ఉందేమో భరతుల్లో కనుక్కురమ్మని చెప్పేసి పంపించాడు. సరే పాపం అలాగే ఆంజనేయ స్వామి గుహునికి తర్వాత భరతుడి దగ్గరికి వచ్చాడు. పాపం అక్కడ భరతుడి పరిస్థితి చాలా దీనంగా ఉన్నది. వెళ్ళేసరికి పాపం ఏడ్చి నిరంతరం ఏడవటం వల్ల అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా బురద అయిపోయిందిట. రామా అని ఏడుస్తూ ఆ బురదలో కొట్టుమిట్టాడుతూ ఉన్నట్ట భరతుడు. అటువంటి దీనావస్థలో ఉన్నటువంటి భరతుడిని చూసి రామ విజయవార్తను తెలియజేశాడు ఆంజనేయుడు. అంతేకాకుండా రాముని ఆగమనాన్ని కూడా తెలియజేసేసరికి, ఏమయ్యా నీవు చెప్పేది నిజమే కదా, కోతులకు సహజ చిత్తమైనటువంటి చిత్తచాంచల్యం అంటే కోతులు ఎక్కడా కూడా స్థిరంగా ఉండవు, అక్కడికి ఇక్కడికి ఇలా ఎగురుతూ ఉంటాయి కదా, అటువంటి చాంచల్యం నీలో ఏమీ లేదు కదా, నిజమే కదా నీవు చెప్పిందంటే, నిజమేనయ్యా, కావాలంటే చూడు, ఇప్పటి వరకు ఉన్నటువంటి చెట్లన్నీ ఇలా ఉన్నాయా, భరద్వాజుడు వరం ఇచ్చాడు, అదిగో వాలుకా నదీ తీరంలో కొమ్మలన్నింటినీ కూడా వానరులు ఊపుతున్నాడు, పుప్పుడి పైకి లేచింది, అదిగో రామచంద్రమూర్తి వస్తున్నాడు అని అవగానే
తర్వాత భరతుడు శత్రుఘ్నుని ఆజ్ఞాపించేట రామ స్వాగతానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయవలసింది అని. మెల్లిగా పుష్పక విమానం వచ్చింది. కింద ఉన్నటువంటి ప్రజలందరూ అదుగో రాముడు అంటూ జయ జయధ్వానాలను చేశారు. పుష్పకం మెల్లిగా కిందకి దిగడం జరిగింది. తర్వాత భరతుడు వెంటనే అలా లాక్కోవడం జరిగాడు. భరతుడిని లాక్కున్నాడు స్వామి. అప్పుడు భరతుడు రామచంద్రమూర్తికి పాదాలకి నమస్కారం చేసి తర్వాత సీతమ్మ వారి పాదాలకు నమస్కారం చేశారు. ఈ ఘట్టాన్ని చాలా గొప్పదిగా వర్ణిస్తాడు కాళిదాసు తన రఘువంశంలో. ఎలాంటిదయ్యా అంటే పదవి వచ్చి తన తలపైన కూర్చుంటానంటే ఆ పదవిని పక్కకు నెట్టినటువంటి తల భరతుడిది. 10 తల పదవులు వచ్చి తన కాలుపైన పడితే ఆ 10 తలల పదవుల్ని కూడా పక్కకు నెట్టి గడ్డిపోచగా భావించినటువంటి సమానమైనటువంటి పాదాలు కలది అమ్మవారి యొక్క పాదాలు. కాబట్టి ఈ రెండూ కలవటం చాలా గొప్ప విశేషంగా వర్ణిస్తారు. తర్వాత భరతుడు అంటాడు, అన్నయ్య మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పుడు వెళ్ళినటువంటి బలం కానీ బలగం కానీ 10 రెట్లు పెరిగింది. ఈ రాజ్యభారాన్ని మీరే వహించవలసింది అని చెప్పేసి చెప్పగా దానికి అంగీకరిస్తాడు. వనవాస దీక్షను విసర్జిస్తాడు స్వామి. ఆ తర్వాత దివ్యమైనటువంటి వస్త్రాలంకరణలతో దివ్యమైనటువంటి వాహనాలను ఎక్కి అయోధ్యకు వెళతారు. అయోధ్యకు వెళ్ళిన తర్వాత ప్రధానంగా పట్టాభిషేకంగా చేయాలి అంటే కావాల్సింది నదీ జలాలు. కాబట్టి ఇందాక చెప్పినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కలశాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ప్రధానమైనటువంటి కలశాల్లో మధ్య కలశంలో 500 నదీజల తీర్థాలను, చుట్టూ ఉన్నటువంటి 4 కలశాలలో 4 సముద్రాల జలాల్ని కూడా ఆవాహన చేయడం జరిగింది. ఆ పక్కన ఉన్నటువంటి వాటిలో పాదుకలు, దాని తర్వాత రాజముద్రిక, రాజదండం లాంటి రాజలాంఛనాలన్నీ ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఇప్పుడు మంత్రముక్తంగా వాటన్నిటినీ కూడా స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఆ విశేషాన్నంతా కూడా వింటూ శ్రద్ధగా తర్వాత కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా భక్త మహాశయులందరికీ విన్నపం చేస్తూ జై శ్రీరామ్. అత్రావాహిత దేవతాభ్యో నమః. పునః పూజాం సమర్పయామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః. సకలోపచార పూజాన్ నమస్కారాన్ సమర్పయామి. ఫల నివేదనం సమర్పయామి. మంగళ నీరాజన దీపం సందర్శయామి. ఇక్కడి నుంచి హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధ్యవ్యో సానీతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకధైవ యజమాన ఆయుస్తేజో దధాతి. భద్రాద్రి రామ గోవింద గోవింద. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కలశాలు తీసుకుని వారు సిద్ధపడే లోపుగా పట్టాభిషేకం కొంత వివరణ ఉంది. చాలా అద్భుతమైనటువంటి కథ రామాయణ కథ. మన కథ రామాయణ కథ, రాముడి కథ కాదు. రాముడి కథ రామాయణం అంటే కాదు, మంచి మనిషి కథ. ఎందువల్ల మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారండి అనకండి. ఎందుకంటే వాల్మీకి మహర్షిగా మారిని ఆయన ఆశ్రమంలో ఉంటే నారద మహర్షి వచ్చాడు ఆయన ఆశ్రమానికి. కిరాతకుడుగా అందరినీ చంపి అందరినీ దొంగిలించి దారి దోపిడీ చేసే వ్యక్తి మహర్షిగా మారితే నారద మహర్షి చాలా ఆనందం కలిగి అతన్ని చూద్దాం, అతన్ని పలకరిద్దామని వచ్చాడు. నారద మహర్షి అంతవాడు ఇంటికి వచ్చేస్తే ఏమడగాలండి? నాకు దేవుణ్ణి చూపించవానో, నాకు మోక్షం ఇచ్చేవా అని అడగచ్చు కదా. అలా అడగకుండా వాల్మీకి అడుగుతాడు, మహర్షి నువ్వు 3 లోకాలు తిరుగుతావు కదా, నాకు మంచి మనిషి కథ చెప్పవా అని అడిగాడు. ఇందాక చెప్పారు కొన్ని గుణములు 16 గుణములు అడిగి ఇంత గొప్ప మంచి గుణములు కలిగిన మంచి మనిషి కథ నాకు చెప్పవా? ఏమిటి చెప్తే ఏం చేస్తావు? నేను ఇప్పటిదాకా దుర్మార్గుల్లా ప్రవర్తించా, మంచి మనిషి కథ వింటే ఆ కథ లోకానికి ఇస్తా, ఆ కథ విని లోకం అంతా బాగుపడుతుంది కదా, మంచిగా మారుతుంది కదా అంటే నువ్వు అడిగిన గుణాలన్నీ చాలా కష్టమయ్యా అని కళ్ళు మూసుకుని ఒక్కడున్నాడయ్యా, అతని పేరు రాముడైతే కృష్ణ మనకైతే అతను మంచి మనిషి, అతని కథ చెబుతా అని చెప్పి. అంటే ఎవరి కథ? రామాయణ కథ, మంచి మనిషి కథ. అంటే మన కథ కదా. అంత అద్భుతమైన కథని మధురంగా ఇప్పటిదాకా విన్నాం. ఇక్కడ భరతుడి దాకా రాముడు
సరస్వతి ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ భక్తిపూర్వక నిర్వహణలో అఖండ సాయినామ సప్తాహము 31/3/2017 శుక్రవారం నుండి 7/4/2017 శుక్రవారం వరకు రాత్రింబవళ్ళు భజన బృందము వారిచే నామ సంకీర్తన, సర్వదేవతా ప్రార్థన మరియు భజన కార్యక్రమములు జరుగును. 6వ తేదీన పల్లకీ సేవ. వేదిక విశ్వప్రియ ఫంక్షన్ హాల్, బీచ్ రోడ్, విశాఖపట్నం. భక్తులు 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని తరించగలరు. సకల వసతులు కలగజేసే పేరం గ్రూప్ లో వెంటనే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలకు ప్రతిరూపం అమ్మలాంటి పేరం గ్రూప్. సాటిలేని ఇంటి ఊరగాయ తయారీకి అత్యుత్తమమైన మిరపపొడి ఎంతో అవసరం. ఎంపిక చేసి తుంచిన వరంగల్ బ్యాంబూ మిర్చీలను పరిశుభ్రం చేసి సంప్రదాయ పద్ధతిలో పొడి చేయగా సరైన రంగు, వాసన, రుచి మీకు లభిస్తుంది. 3 మ్యాంగో మిర్చి పౌడర్. నాదే రాజ్యం అన్న కొడుకుల్ని చూస్తాను తప్ప అలాగేనన్నా అడవికి వెళ్ళిపోతా అన్న కొడుకులు ఉంటారా? ఆ కొడుకుతో తమ్ముడు వెళ్ళిపోతారు అడవికి అన్ని వదిలేసి. రాజ్యం తీసేసుకో చిన్న తమ్ముడా అని ఇచ్చేస్తే, అన్నా నీదే రాజ్యం, నువ్వు వచ్చేదాకా నేను రాజ్యాన్ని పరిపాలిస్తాను తప్ప నేను రాజును కాను అని రాముడు రాగానే పువ్వుల్లో పెట్టి ఇచ్చే తమ్ముళ్ళు ఉంటారా? ఇంత జరుగుతున్నా ఏం మాట్లాడకుండా భరతుడు ఏం చెప్తే అది చేసేటట్లుగా ఉండే చిన్న తమ్ముడు శత్రుఘ్నుడు లాంటి వాడు ఎవడం లోకంలో ఉంటాడా? అంత గొప్ప అన్నదమ్ముల అనుబంధం రామాయణంలో కనిపిస్తుంది. ఆ వచ్చాడు రాముడు, వచ్చినప్పుడు వాల్మీకి చెప్పే భరతుడి మాట వినాలి. శిరస్యంజలి మాధాయ, శిరస్సు మీద అంజలి ముద్ర ఘటించి రామచంద్ర ప్రభువుతో భరతుడు అంటున్నాడు, శిరస్యంజలి మాధాయ కైకేయ్య ఆనందవర్ధన అని చెప్తూ, పూజిత మామికా మాత దత్తం రాజ్యమిదం మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వమదదా మమ. ఇక్కడ చాలా విలువైన పదాలు 2. మమ దత్తం, నీవు నాకు ఇచ్చావు, నేను నీకు ఇచ్చేస్తున్నా. ఏమిటి గొప్ప ఏముంది అందులో? తెలుగు పదాల్లో గొప్ప ఏం లేదండి, సంస్కృత పదాల్లో గొప్పతనం ఉంది. ఇది తెలుసుకుని పైకి వెళ్ళిపోదాం మనం. మమ అంటే నాకు ఇచ్చావు, షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తిలో నువ్వు నాకు ఇచ్చావు అంటే అర్థం మళ్ళీ నా దగ్గర నుంచి తీసుకునేటట్లుగానే నువ్వు ఇచ్చావు. తమాషా ఏంటంటే, ఒక వ్యక్తికి దానం చేసావనుకోండి, దానం చేసే వ్యక్తికి ఇచ్చే వస్తువుని చతుర్థీ విభక్తిలో ఇవ్వాలి. సాకలికి బట్టలు ఇచ్చామనుకోండి, చతుర్థీ విభక్తిలో వస్తే మళ్ళీ పట్టరాదు, షష్ఠీ విభక్తిలో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఉతికి మళ్ళీ ఇస్తుంది కాబట్టి షష్ఠీ విభక్తిని వాడాలి. పూర్తిగా ఇచ్చేవాళ్ళకి చతుర్థి వాడాలి. సంస్కృతంలో సంప్రదాయం. భరతుడు చెప్పాడు తమాషగా, నువ్వు నాకు ఇచ్చావు షష్ఠీ విభక్తిలో, రామా నేను నీకు వరకు ఇచ్చేస్తున్నా, నీదే ఇది. ఆ పదములలో ఉండే సంపత్తి. చతుర్థి సంప్రదానే చతుర్థి సంబంధే షష్ఠి, ఇది వ్యాకరణమైన అంశం. నువ్వు నాకు ఇచ్చావు, న్యాసపూర్వకంగా ఇచ్చావు, నా దగ్గర ఉంచమని ఇచ్చావు, నీ వస్తువు కదా, దీన్ని జాగ్రత్తగా కాపాడాలి. నువ్వు జాగ్రత్తగా కాపాడుకోలేకపోవచ్చు, కానీ నీ వస్తువు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా కాపాడా. నువ్వు 100 రూపాయలు ఇస్తే నేను 1000 రూపాయలు చేసి నీకు ఇస్తున్నాను రామా అన్నాడు. గర్వంగా అన్నాడా? కాదు కాదు. తేజసా సర్వం భవతః తేజసా కృతం దశగుణం, కేవలం నీ యొక్క అనుగ్రహంతోనే 10 చేసి నీకు ఇస్తున్నా అనగలిగిన వాడు భరతుడు. అలా ఇచ్చాడు. ఎంత గొప్ప! ఈ మాట విని విభీషణుడికి కళ్ళు నీళ్లు కారిపోయాయి, సుగ్రీవుడికి నీళ్లు కారిపోయాయి, వానరులంతా ఆశ్చర్యపోయారు. ఇలాంటి తమ్ముళ్ళు ఉంటారా? పాపం ఈయన తమ్ముడే కదా వాళ్ళ అన్నయ్యకి విభీషణుడు. పాపం ఏం చేశాడో మనకు తెలుసు. సుగ్రీవుడు కూడా వాళ్ళకి తమ్ముడే కదా, ఏం చేశాడో తెలుసు. కానీ భరతుడు 14 ఏళ్ళు ఉండి కూడా ఇంత అందంగా అప్పచెప్పి, అన్నా నీదే కదా, ఈ రాజ్యం నీవే తీసుకో అన్నాడంటే ఎంత గొప్ప సంబంధం, మానవీయ సంబంధం అంటూ వాళ్ళు ముముచుహు వానరాహ బాష్పం రాక్షసశ్చ విభీషణ ఆనందపడిపోయారు అంతా కూడా. ఇంత ఇలా జరుగుతున్న తర్వాత రాజ్యాన్ని రామచంద్ర ప్రభువు స్వీకరించాడు. మారు మాట్లాడకుండా స్వీకరించాడు. రాముడు గొప్పతనం అదేనండి. ఎంత తీసుకో అన్నా వద్దు 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 అని అంత ఉపన్యాసం చెప్పిన రాముడు, అన్నా ఇదే నీ రాజ్యమే ఇది అని అంటే చిన్న చిరునవ్వు నవ్వి అలాగే నాదే అని తీసుకున్నాడు. కారణం పర్యవసానం దక్కింది. భరతుడంటే ఏమిటో లోకానికి తెలియజేశాడు, లక్ష్మణుడంటే ఏమిటో లోకానికి తెలిసిపోయింది.
తానేమిటో లోకానికి తెలిసింది. ఇలా అందరూ బతకాలని రాముడు తన అనుష్ఠానం ద్వారా గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. భరతుడు చాలా గొప్ప వ్యక్తి. మా వేదాంత దేశకులు అంటారు, భరతాయ పరం నమోస్తు తస్మై యదుపజ్ఞం పాదుకా ప్రభావ. రామ పాదుకలకు పూజ చేయొచ్చు, రామ పాదుకలకు పట్టాభిషేకం చేయొచ్చు. రామ పాదుకలే ఏతేహి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః. రాముడు యోగక్షేమాలు ఇవ్వక్కర్లేదు, రాముడి పాదుకలే అన్నీ ఇస్తాయి అని ప్రకటించిన మొట్టమొదటి భారగవతోత్తముడు భరతుడు అని వేదాంత తీసుకుని చెప్పారు. కేవలం ఊరుకున్నారా? ఒక్క రాత్రిలో ఆ పాదుకల మీద 1000 శ్లోకాలు చెప్పారండి మహానుభావుడై. రామపాదుకల మీద 1000 శ్లోకాలు సామాన్యమా? ఒక్కొక్క శ్లోకంలో ఎన్నెన్ని భావాలు, ఎన్నెన్ని అద్భుతాలు. అలాంటి పాదుకలతో రాముడికి తొడిగాడు. రామచంద్ర ప్రభు చక్కగా అన్నీ కూడా చెప్పుకుంటూ, ఇక్కడ చిన్న ఒక అంశం చెప్పాలి. ఇందాక చెప్పినట్టుగా రాముడు ఎవ్వరినీ మర్చిపోడు. చిన్న చిన్న సహాయం చేసిన వాడు గుర్తుంచుకుంటాడు. తనతో ఉండే వాళ్ళందరికీ నందిగ్రామం నుంచి అయోధ్యకి వెళ్లే లోపుగానే సఖ్యం సుగ్రీవరాజైన, సుగ్రీవుడి యొక్క సఖ్యాన్ని వానరుల యొక్క వానరాణాంచ తత్కర్మ విభీషణ సంయోగంచ విభీషణస్య సంయోగం. అంటే విభీషణుడు ఎలా కలిశాడో, వానరులు ఎంతెంత ప్రాణాలకు తెగించి నాకు విజయాన్ని కట్టబెట్టారో, ఇలా ఇలా అందరికీ చెబుతూ రాముడికి తన జరిగినటువంటి కథంతా చెప్తూ అయోధ్యకి వచ్చారు. అయోధ్యలో ముందుగా అందరూ కూడా మన సినిమాల్లో చూపించినట్టు రాముడికి గడ్డం మీసం లేకుండా నీట్గా ఏం లేరండి. బాగా గడ్డాలు పెరిగి 14 ఏళ్ళు కదా. 14 ఏళ్లలో విశోధిత జటస్నాత. భరతుడు చక్కగా సుశీలాశ సుశీఘ్రాశ్చ అన్నట్లుగా చాలా తొందరగా నైపుణ్యంగా చేసే మంగళవాళ్ళను రప్పించారు. చక్కగా విశోధితులయ్యారు. ఆ రకంగా రామచంద్ర ప్రభు పట్టాభిషిక్తుడయ్యాడు. యువరాజ్య పట్టాభిషేకం చేయడానికని ఎవరికి ఇవ్వాలి? రాముడి తర్వాత యువరాజ్య పట్టాభిషేకం ఎవరికి ఇవ్వాలండి? లెక్క ప్రకారంగా భరతుడికి ఇవ్వాలి కదా. ఆయనే కదా తర్వాత పెద్దవాడు, లక్ష్మణుడు చిన్నవాడు కదా. కానీ 14 ఏళ్ళు రామచంద్ర ప్రభువుతో వనవాసాన్ని గడిపి అన్ని సుఖాలకు దూరమై కేవలం అహం సర్వం కరిష్యామి అంటూ ఉండిపోయాడే. లక్ష్మణస్వామికి పట్టాభిషేకం చెయ్యడమే అవసరమని భరతుడు పాపం లక్ష్మణస్వామిని బతిమిలాడినా కూడా, నిజానికి 14 ఏళ్ళు త్యాగం చేశా కదా, యువరాజులు అయిపోవాలనుకోవడం ఇంకో తమ్ముడు. ఎంత పర్యనునీయమాన సౌమిత్రి నా యోగం ఉపై. పట్టాభిషేకానికి అంగీకరించాలి. నేనెందుకు? నేను రాముడి పక్కన జెండా పట్టుకుని ఉంచుంటా అంతే, రాముడి పక్కన ఛత్రం పట్టుకుని ఉంచుంటా అంతే, రాముడికి చామరం వీస్తూ పక్కన ఉంటాను తప్ప రాముడి పక్కన కూర్చునే యోగ్యత నాకేమున్నది అన్నాడండి ఆ తమ్ముడు. పోనివాడే రాముడు చాలా పెద్దవాడు, లక్ష్మణస్వామి చిన్నవాడా? కాదు, రాముడికి లక్ష్మణస్వామికి 1 రోజున్నరే తేడా. అయినా ఎంతంత భాతృభక్తి. ఆ రకంగా వారందరికీ చేశారు. తతో వానరపత్నీనామని ఆడవాళ్ళందరూ వచ్చారు కదా, సుగ్రీవాదులు వానరుల యొక్క పత్నులు అందరూ వచ్చారు. వారందరికీ అలంకారం చేయవలసి వచ్చింది. చకారయత్నాత్ కౌసల్య సుమిత్పుత్రలాలస అని అంటారు. తమాషా ఒక్కటి చెప్పి మనం కార్యక్రమంలో వెళ్ళిపోదాం. వానర పత్నులందరికీ కౌసల్యాదేవి మేకప్ చేసింది. నిజానికి వాళ్ళందరూ ఎలా ఉంటారో తెలుసు, చాంచల్యానికి ప్రతీకలు వానరులు అంటే. ఆ ఆడకోతులన్నింటినీ కూర్చోబెట్టి వాళ్ళకి రంగులేసి చక్కగా అందంగా చేయడం ఎంత కష్టం అండి. పుత్రలాలస, రాముడి మీద ఉండే ప్రేమ కొద్దీ స్వయంగా కౌసల్యాదేవే వారందరినీ చక్కగా అలంకరించి వారందరినీ పట్టాభిషేకానికి సిద్ధం చేసింది. ఆ రకంగా మహర్షులంతా కూడా వైదికమైన ప్రక్రియని కొనసాగించిన తరువాత పట్టాభిషేకానికి ఆ మహర్షులంతా సంసిద్ధమయ్యారు దాకా మనం ఈ పట్టాభిషేక ఘట్టాన్ని మనం వివరించుకున్నాం. ఇప్పుడు ఆ ఆయుధ సమర్పణ జరుగుతుంది. ముందుగా त्रीणि पदेति मन्त्रेण श्रीरामचन्द्रस्वामिनः पादुके समर्प्य అనంతుడు అధిష్ఠించిన పాదుకలవి. నివాస శయ్యాసన పాదుకాంశుకోపధాన వర్షాపత్తప వారణాదిభిః శరీర భేదైః తవ శేషతాంగతైః యథోచితం శేషః ఇతీరితే జనైః. ఆ రకంగా అనంతుడే రాముని యొక్క శ్రీపాదుకలై రాముణ్ణి సేవ చేస్తూ ఉంటాడని చెప్పిన పాదుకల్ని రామచంద్రమూర్తికి ముందుగా సమర్పిస్తున్నారు. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః.
హేమపాదుకే సమర్పయామి. మంగళవాద్యం. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్నో. జై బోలో రామచంద్ర భగవాన్ కీ జై. అనర్ఘమాణిక్య విరాజమాన శ్రీ పాదుకాలంకృత శోభనాభ్యాం అశేష బృందారక వందితాభ్యాం నమో నమో రామపదాంబుజాభ్యాం. తతః సామ్రాజ్యమితి మంత్రేణ రాజదండం సమర్పయామి. విశ్వక్సేనుడు ప్రధానంగా అధిష్టాతగా ఉండే రాజదండాన్ని, అంటే ఈ రాజ్యాల్లో పరిపాలన ఎంత ముఖ్యమో దండము అంతే ముఖ్యం. తప్పు చేసిన వాడిని శిక్షించకపోతే ఎట్లా, ఏదో చిన్న చిన్న లూప్లోస్ వదిలేస్తే ఎట్లా, తప్పు చేసిన వాడిని వదిలేస్తే మళ్ళీ ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాడు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. ఆ శిక్ష పడేటట్టుగా చేసేది దండము, దండనీతి అని అంటారు. ఆ దండానికి ప్రతీక విశ్వక్సేనుడు. విశ్వక్సేనుడు అధిష్టానంగా ఉండే రాజదండాన్ని రామచంద్రమూర్తి సమర్పిస్తున్నారు. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. శ్రీరామచంద్రస్వామినే నమః. రాజదండం సమర్పయామి. జై బోలో రామచంద్ర భగవాన్ కీ జై. రాజముద్రిక. లక్ష్మీదేవి ప్రధానంగా ఉండి రాజ్యలక్ష్మి అని పిలువబడుతుంది కదా. ఆమె ఈ ముద్రికలో ఉండి రామచంద్ర ప్రభువుకి త్రైలోక్యమైనటువంటి శ్రియాన్ని అందిస్తున్నట్లుగా రాజముద్రికలో ఆవిడ వేయించేసి ఉన్నది. అలా శ్రియాధిష్ఠితమైనటువంటి రాజముద్రని రామచంద్రమూర్తికి సమర్పిస్తున్నారు. హిరణ్యవర్ణేతి మంత్రేణ రాజముద్రికాం సమర్పయామి. హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తతః సువర్ణహారం సమర్పయామి. నిన్న కళ్యాణంలో రామచంద్రమూర్తి పచ్చల పతకాన్ని ధరించాడు కదా, అదే పచ్చల పతకం ఈనాటి దీంట్లో కూడా రాముడు సర్వా సమ్రాట్టుగా ఉండడానికి వీలుగా ఆ పచ్చల పతకాన్ని రామచంద్రమూర్తి యొక్క కంఠంలో కంఠసీమలో అలంకరింపజేస్తున్నారు. ఓం నీలాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. స్తోమత్రయస్త్రగం అలాగే లక్ష్మణ స్వామికి రామ ప్రతిమతో కూడా రామమాడ అని అంటారే, రామచంద్రమూర్తి స్వయముగా అందించిన బంగారు నాణెములలో ఒక నాణెమది. లక్ష్మణస్వామి గొప్పతనాన్ని చెబుతూ ఒక కవి అంటాడు, అతని సౌభ్రాత్ర మాదర్శమఖిల ధరకు అన్నదమ్ముల బంధమున్నంత వరకు. అన్నదమ్ముల బంధానికి లక్ష్మణస్వామి గొప్ప ప్రతీక. అలా లక్ష్మణస్వామికి గొప్ప మర్యాదగా రాముని యొక్క మాడని అందించడం జరుగుతుంది. జై బోలో లక్ష్మణ స్వామిజీ. తతః సుపర్ణోసీతి మంత్రేణ చామరం సమర్పయామి. రామచంద్రమూర్తికి చామరాలు ఆ ప్రక్క ఈ ప్రక్క విస్తారు. మరి రాజలాంఛనములు కదా, వీటిలో గరుత్మంతుడు ఆవాహించి ఉంటాడు. గరుత్మంతుడట తన రెక్కలతో భగవంతుడికి ఎప్పుడూ చామరం వీస్తూ ఉంటాడని ఈ చామరములలో గరుత్మంతుడిని ఆవాహన చేస్తారు. ఆ రకంగా గరుత్పదాధిష్ఠితమైనటువంటి ఆ చామరములను రామచంద్రమూర్తికి సమర్పిస్తున్నారు. ఓం సుపర్ణోసి గరుత్మాన్ త్రివృత్తే శిరోగాజత్రంజక్షస్తోమ ఆత్మా సామతే తనూర్వామదేవ్యం బృహద్రధంతరే పక్షో యజ్ఞాయజ్ఞయం పుచ్చం ఛందావస్యంగాధిష్ఠియాశ్చఫాయజూముం శ్రీరామ. సుపర్ణోసి గరుత్మాన్యవం గచ్చ సువఃపద. శ్రీరామచంద్రస్వామినే నమః. చామరద్వయం సమర్పయామి. హిరణ్యగర్భేతి మంత్రేణ ఛత్రం సమర్పయామి. ఛత్రం ఇది రాజలాంఛనం. హిరణ్యగర్భుడు అనే పరమాత్మ ఒక దేవుడు దీనికి ప్రతీకగా ఉంటాడు, అధిష్ఠితిగా ఉంటాడు.
హిరణ్యగర్భः సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీతని. ఈ లోకం మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించగలిగేటట్లుగా ఆదిలో అవతరించిన హిరణ్య గర్భుడే ఈ ఛత్రంలో ఉండి రామచంద్రమూర్తికి సంసేవనం చేసుకుంటున్నాడు. ఆ రకంగా ఛత్రాన్ని రామచంద్రమూర్తి సమర్పిస్తున్నాడు. బలో రాజా రామచంద్ర భగవానుకి శ్రీరామచంద్ర స్వామినే నమః. ఛత్రం సమర్పయామి. అతః ఖడ్గం సమర్పయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఇప్పుడు స్వామివారికి సమర్పించబడేటువంటిది రాజఖడ్గం. రాజు శస్త్రపాణి ఎందుకు అవుతారు అంటే భవభూతి చెప్తాడు. అసాధ్యం అన్యథా చేత్తుం పరిచ్ఛిద్య శరీరిణః యథా వైద్యస్తథా రాజా శస్త్రపాణిర్భవిష్యతి అంటూ. ఎలాగయ్యా అంటే వైద్యుడు శరీరంలో శస్త్ర చికిత్స చేసి ఆ రుగ్మతను పోగొడతాడో అలాగే రాజైనటువంటి వాడు సమాజంలో నెలకొన్నటువంటి రుగ్మతలన్నింటినీ కూడా ఖడ్గధారి అయి తొలగిస్తాడని, రామభద్రుడు ఎలాగైతే ధర్మం పట్ల కారుణ్యాన్ని చూపిస్తాడో అధర్మం పట్ల అంత కాఠిన్యాన్ని వహిస్తాడు. కాబట్టి ఆ విధంగా స్వామివారికి ఖడ్గాన్ని సమర్పించడం జరిగింది. విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. తతః రాజాధిరాజమంత్రేణ సమ్రాట్ కిరీటం సమర్పయామి. రాజమకుటం సమర్పయామి. రాముని యొక్క సమ్రాట్ కిరీటం అది. శ్రీ 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 తదండి శ్రీమన్నారాయణ రామను జైనస్వామి వారు పుష్కర పట్టాభిషేక ప్రయుక్తంగా రామచంద్ర ప్రభువుకి సమర్పించినటువంటి సమ్రాట్ కిరీటం. ఆ కిరీటంతో రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరుగుతోంది. ఆ కిరీటాన్ని సామ్రాజ్యం అనే మంత్రం, రాజాధిరాజాయ మంత్రంతో రామచంద్రమూర్తికి సమర్పిస్తున్నారు. రాజాధిరాజ ఏతి మంత్రం రాఘవస్య ప్రకీర్తితమని పరాశర సంహితలో రాజాధిరాజ మంత్రమే రామచంద్రమూర్తి యొక్క ప్రాణమంత్రంగా చెప్తోంది. అలాంటి రాజాధిరాజ మంత్రంతో రామచంద్ర ప్రభు మకుటాన్ని ధరిస్తున్నాడు, రాజమకుటాన్ని. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణాదదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. రామచంద్రమూర్తి ఇప్పటిదాకా మనకి తలపాగతో కనిపించాడు, అంటే యౌవరాజ్య అలంకారంతో కనిపించాడు. ఇప్పుడు ఈ మూడు లోకములకు తానే అధిపతినని చెప్పడానికి వీలుగా సమ్రాట్ కిరీటాన్ని లోపల ధరిస్తున్నాడు. ఆ ధరించడానికి ఏకాంతం అవసరమని ఎవనిక వేశారు, తెర వేశారు, లోపల ధరిస్తున్నాడు. ధరించిన తరువాత ఈ కలశములతో అభిషేకం జరుగుతుంది. ధరించిన తర్వాత హారతినిస్తారు. అలా హారతిలో ఆ కిరీటాన్ని సేవించారు. భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే రామనారాయణ గోవింద గోవింద. సీతామహాలక్ష్మికి, లక్ష్మణ స్వామికి, పవన సుత హనుమానికి, భక్త రామదాస వరద గోవింద. పాదుకాది మకుటాంతంగా ఇక్కడ రామచంద్ర ప్రభువు వస్తువులను సేకరించుట, స్వీకరించుట ఈ క్షేత్రంలో పట్టాభిషేకంలో ఒక ప్రత్యేక వైలక్షణ్యమైన అంశం. అక్కడ పాదుకల దగ్గర నుంచి మకుటం దాకా రామచంద్రమూర్తి తీసుకున్నారు. మరి 8 మంది మహర్షులు కూడా రామచంద్రమూర్తిని పరివేష్టితులై ఈ కలశములతో పాటుగా పట్టాభిషేకం చేయడానికని సంసిద్ధులవుతున్నారు. మీరు లైవ్ అయిపోతే పొడిగించుకోండి, ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇది నవరత్న
వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అని 8 మంది మహర్షులు ఆనాడు రామచంద్రమూర్తికి వేదోక్తమైన రీతిలో అథర్వ వేదోక్తమైనటువంటి అథర్వ మంత్రై అథర్వ శిరస్కైర్మంత్రై అని చెప్పినట్లుగా ఆ మంత్రములతో ఆనాడు చేసినట్లుగా మనకి అగ్నిపురాణం చెబుతోంది. అగ్నిపురాణంలో ఉండే అంశం అథర్వ వేదోక్తమైనటువంటిదే పట్టాభిషేకం. పుష్యాభిషేక అనే ప్రయోగం కూడా మనకి వైతాన కల్పసూత్రంలో కనిపిస్తుంది. పట్టాభిషేకానికి బహుళకమైనటువంటి ఆ పుష్యాభిషేక ప్రయోగం. ఆ రకంగా అథర్వ శిరసి ప్రోక్తై మంత్రై అథర్వ శిరస్సులలో ప్రత్యేకంగా చెప్పబడ్డ మంత్రములతో రామచంద్రమూర్తికి ఆనాడు పట్టాభిషేకం జరిగింది అని జరుగుతోంది. ఏ రాజుకి పట్టాభిషేకం జరిగినా అథర్వ శిరస్క మంత్రములతోనే జరుగుతుందని భారతం చూచినా ఇతర పురాణములు చూచినా మనకు తెలుస్తుంది. అథర్వ వేదం మహారాజుని మహారాజుగా చేయడానికి వీలైనటువంటి అద్భుతమైనటువంటి మంత్రములను అందించింది. అందులో భూతో భూతేషు పయ ఆదాధాతి అనేటువంటి మంత్రం, ఇవన్నీ రాముడి యొక్క పట్టాభిషేకానికి వర్తించే మంత్రములు. ఆ మంత్రముల ద్వారా ఆ వశిష్ఠాది మహర్షులంతా పరివేష్టితులై రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయడానికి సంసిద్ధమయ్యారు. ఈ సమయంలో అర్చక స్వాములు మంత్రాలతో చేయడం కాకుండా మనం కూడా 2-3 శ్లోకములతో రాముడికి పట్టాభిషేకం చేయాలి. ఇది నియమం. ఆ శ్లోకాలు నేను చెబుతా, మీరు అనండి. ఆ శ్లోకములతోనే ఆనాడు పట్టాభిషేకం జరిగింది. మంత్రములు జరుగుతాయి. జరిగినట్లుగా వాల్మీకి మనకు అందించిన శ్లోకములవి. ఆ శ్లోకములని పఠిద్దాం. ముందుగా వాల్మీకిని మనసా ధ్యానం చేయండి, మీ గురువులను ధ్యానం చేయండి, మీ ఆచార్య పరంపరని మానసికంగా ధ్యానం చేసిన తరువాత అంతా చెప్పండి. తతస్సహ ప్రయతః వృద్ధః వశిష్ఠః బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే సహసీతం న్యవేశయతు వశిష్ఠో వామదేవశ్చ జాబాలిః అథ కాశ్యపః కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమః విజయస్తథా అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవః వాసవం యథా అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవః వాసవం యథా ఓం మిత్రోసి వరుణోసి సమహం విశ్వే దేవైః క్షత్రస్య నాభిరసి క్షత్రస్య యోనిరసి యోనామాసీద సుషదామాసీద మావాహిగంధేః నిషసారచతవ్రతో పురుషః సామ్రాజ్యాయ సక్రతుః దేవస్య త్రాసవిదుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఊష్ణోహస్తాభ్యాం హస్తోల్పైషట్యేన తేజసే బ్రహ్మవర్చసాయాభిషించామి దేవస్య త్రాసవిదుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఊష్ణోహస్తాభ్యాం సరస్వత్యైవైషట్యేన వీర్యాయాభిషించామి దేవస్య త్రాసవిదుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం
पूष्णोहस्ताभ्याम् इन्द्रस्येन्द्रियेण श्रियेयशे बलाय विहिञ्चामि रमणम् बृहस्पतिमिन्द्रम् दानाय चोदय वाचम् विष्णुकम् सरस्वतीनम् सवितारम् च वाजिनम् सोमकुम् राजानम् वरुणभक्तिमन्वारभामहे आदित्यान् विष्णुम् सूर्यम् ब्रह्माणम् च बृहस्पतिम् देवस्य सवितुः प्रसवेश्विनोर्बाहुभ्याम् पूष्णोहस्ताभ्याम् सरस्वत्यै वाचो जन्तुर्यन्त्रेणाख्ये त्वा साम्राज्येनाभिषिञ्चामीन्द्रस्य बृहस्पते त्वा साम्राज्येनाभिषिञ्चामि सपस्वा पुरस्तादभिषिञ्चन्तु गायत्रेण छन्दसा रुद्रास्वा दक्षिणतोऽभिषिञ्चन्तु त्रैष्टुभेन छन्दसा आदित्यास्वा पश्चादभिषिञ्चन्तु जागतेन छन्दसा देवा उत्तरतोऽभिषिञ्चन्त्वानिष्टभेन छन्दसा बृहस्पतिस्वोपरिष्टादभिषिञ्चन्तु पाङ्केन छन्दसा ध्रुवाद्योर्ध्रुवा पृथिवी ध्रुवम् विश्वमिदम् जगत् ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशामयम् हैवे दिवाव्यधिष्ठाः पर्वत इवामिकाचलिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठा यः राष्ट्रमुधारय अभितिष्ठवतन्यतः अभरे सन्तु शत्रवः इन्द्रयोक्तः तिष्ठा अपः क्षेत्राणि सञ्जयन् इन्द्रेण मध्ये धरतु ध्रुवम् ध्रुवेण हविषा तस्मै देवादिब्रवन् अयम् च ब्रह्मणस्पतिः राजा वरुणो ध्रुवम् देवो बृहस्पतिः ध्रुवम् इन्द्रश्च राष्ट्रम् धारयताम् राजाधिराजाय प्रसय्यसाहिने नमो वयम् वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय वक्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। राजा रामचंद्र भगवान की కళ్యాణమైన తర్వాత తలంబ్రాలను ఎంత ప్రధానంగా మనం స్వీకరించాలని తహతహలాడేమో ఈ పట్టాభిషేకం అయిన తరువాత ఆ ప్రోక్షణ జలం కోసం మనం అంతా ఎదురు చూడాలి. ఈ పట్టాభిషేకానికి ఆ ప్రోక్షణ జలమే ఒక ఫలం, ఒక కార్యక్రమానికి ఒక ఫలం ఉన్నట్లుగా ఈ కార్యక్రమానికి ఆ పట్టాభిషిక్తమైనటువంటి ఆ శేషద్రవ్య శేష జలాన్ని మన మీద ప్రోక్షిస్తారు. దానికంటే ముందుగా రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేశారు. అలాగా 3 శ్లోకాలతో మనం చెప్పుకున్నాం. మహర్షులంతా వేదోక్తమైనటువంటి రీతిలో ఆ పట్టాభిషేకాన్ని చేశారు. ఆనాడి రామచంద్రమూర్తికి కిరీటాన్ని ముందు ఉంచి తరువాత ఆభరణాలన్నీ ఇచ్చారు. ఈనాడు మనం రామచంద్రమూర్తికి పాదుకలు ప్రారంభించి కిరీటం దాకా వెళ్ళాం. ఏమిటండి తేడా? ఎందుకు తేడా? అప్పుడు విభవావతారంలో తాను ధరించిన పట్టాభిషేకం అని,
ఇది అర్చామూర్తిగా తాను స్వీకరించే పట్టాభిషేకం. ఇప్పుడు రాముడు ఉన్నాడా ఇక్కడ? ఉన్నాడు. అలా ఉన్నాడా? అలా లేడు. మన మధ్య మన ప్రార్థనలు వింటూ మనకేం కావాలో తాను మానసికంగానే నిర్ణయించుకుని మనకి ఇచ్చేటట్లుగా అర్చామూర్తిగా సర్వఫలప్రదుడై అర్చామూర్తిగా ఇక్కడ ఉన్నాడు. కాబట్టే ఇక్కడ పాదుకాది మకుటాంతంగా ఇచ్చారు. అలాంటి ఆనాటి పట్టాభిషేకంలో రామచంద్రమూర్తికి బ్రహ్మ నిర్మించినటువంటి ఆ కిరీటాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కటి బహుమతులు ఇస్తారు కదా. శత్రుఘ్నుడు ఒక ఛత్రాన్ని పట్టుకున్నాడు. శ్వేతంచ బాలవ్యజనం, తెల్ల చామరాలు ఒక ఆయన పట్టుకున్నారు. అపరం చంద్రశంకాసం, ఇంకా తెల్లగా ఉండేటువంటి ఇంకొక చామరాన్ని విభీషణుడు పట్టుకుని ధరించారు. ఈనాడు అర్చక స్వామి ఎలా కనిపిస్తున్నారో ఆనాడు అట్లాగే ఆ మహానుభావులంతా రాముణ్ణి పరివేష్టితులై సేవిస్తున్నారన్నమాట. అయిన తర్వాత వాయుదేవుణ్ణి పంపించి దేవేంద్రుడు ఒక ముత్యాలహారాన్ని రామచంద్రమూర్తికి బహుమతిగా అందించాడు. దేవేంద్రుడు భగవంతుడికి చాలా ఇష్టమైన చెలికాడుని కదా వేదం చెప్పింది. ఇంద్రస్య యుజ్యః సఖ, చాలా ఇష్టమైన చెలికాడుగా పురాణములు చెప్పాయి. అలా దేవేంద్రుడు తన త్రిలోకాధిపత్యాన్ని మళ్ళీ తనకిచ్చి రాజ్యపరంగా తానే త్రిలోకాధిపతి ఇంద్రుడే, కానీ ఆధ్యాత్మికంగా రాముడే కదా ఈ త్రిలోకానికి అధిపతిని తన వైపుగా తన యొక్క బహుమతిగా వాయుదేవుణ్ణి పంపించి ఒక ముత్యాలహారాన్ని పంపించారే, అదిగో అలాంటి ముత్యాలహారంతోనే ఇప్పుడు రామచంద్ర ప్రభువుకి త్రిలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడు సమర్పించినట్లుగా అర్చక స్వాములు రామచంద్రమూర్తి యొక్క కంఠసీమలో ఆ ముక్తాహారాన్ని అలంకరింప చేస్తున్నారు. జయ జయధ్వానాలతో కరతాళ ధ్వనులతో రాముని యొక్క ఆ కార్యక్రమంలో అన్వయించారు. ఓంనార్జౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవ్యదితే కిమన్నాదమన్నాధ్యాయాదతే. జయ బోలో రామచంద్ర భగవాన్ కీ జై. అలా ముత్యాలహారాన్ని తాను ధరించాడు. దేవేంద్రుడు త్రిలోకాధిపతి పంపించిన ముత్యాలహారాన్ని తాను ధరించిన తరువాత రామచంద్ర ప్రభువు ఎవరెవరైతే ఈ వైదిక క్రతులు నిర్వహించారో వారందరికీ కూడా తాను యథాశక్తిగా బంగారాన్ని ఆభరణాలను బహుమతులుగా ఇచ్చాడు. ఆ తర్వాత సుగ్రీవుడికి ఒక అందమైనటువంటి బంగారు హారాన్ని ఇచ్చాడు. వాలిపుత్రుడికి అంగదుడికి అంగదములను ఇచ్చాడు. తర్వాత అందరికీ పాపం చాలా బహుమతులు ఇచ్చాడు. సీతమ్మ కూడా ఏదో ఇవ్వాలనిపించింది రాముడికి. సీతమ్మ కూడా తనతో కష్టపడింది కదా. 14 ఏళ్ల వనవాస కాలంలో సీతమ్మ ఉండవలసిన అవసరమేం లేదే, హాయిగా ఇంట్లో కూర్చుని సుఖంగా ఉండొచ్చు కదా ఆవిడ. నీతో ఉంటేనే స్వర్గం, నీవు లేని అయోధ్య నాకు అరణ్యం అవుతుంది, నీతో ఉంటే అడవే నాకు అయోధ్య అవుతుందని వెంట వచ్చి నానా కష్టాలు పడిందే అని జాలి కలగడం కాదు, ఆమె మీద ప్రేమ పొంగి రామచంద్ర ప్రభువు ఆ అంత నిండు పేలోరగల్లో తన మెడలో ఆ దేవేంద్రుడు ఇచ్చినటువంటి ఆ హారాన్ని సీతమ్మ మెడలో వేశాడు. ఆ సీతమ్మ మెడలో వేసిన సన్నివేశాన్ని అర్చక స్వాములు ఆ రాముడే సీతమ్మ తల్లికి హారాన్ని ఇస్తున్నట్లుగా మనకి చూపిస్తున్నారు. అది సేవించండి. సీతమ్మ తల్లికి జయజేలు పలుకుతూ ఈ కార్యక్రమంలో అన్వయిద్దాం. సీతామహాలక్ష్మికి జానకీ మాతకు జానకీ రమణ గోవింద. అంతమంది ఉంటే సభలో విభీషణుడు రాక్షసరాజు ఉన్నాడు, సుగ్రీవాదులు అంత వానరాజులు అంతా ఉన్నారు, గుహాదులంతా ఉన్నారు. టక్కని పక్కన భార్య మెడలో వేసేస్తే ఏం బాగుంటుందండి? తెలియలా లోకమంతా మర్చిపోయి మేము ఇద్దరమే ఉన్నామంత తన్మయాన్ని పొంది రాముడు సీతమ్మ మెడలో వేసేసాడు. సీతమ్మ తన మెడలో వేయంగానే రాముడన్నీ ఇస్తున్నాడు కదా, నేను మాత్రం బహుమతి ఇవ్వద్దా అనిపించింది. నేను కూడా ఒక్క బహుమతి అన్నా ఇవ్వాలి కదా. ఎవరికి ఇవ్వాలి? రాముడు అంత ప్రేమతో తనకి వేసిన ఆ మాలికని మళ్ళీ బయటికి తీసి ఇవ్వచ్చండి. అలాగా రాముడు అంత ప్రేమతో సీతమ్మ తల్లికి మాలిక దాచుకోవద్దని మా ఆయన ఇచ్చాడని దాచుకోవాలి కదా. ఆ మాలికని తీసి చేతిలో పట్టుకుని అవైక్షత హరీన్ సర్వాన్ భర్తారంచ ముహుర్ముహు అందరినీ చూస్తోంది. అలా భర్తని చూస్తోంది, మళ్ళీ అందరినీ చూస్తోంది, మళ్ళీ రాముడిని చూస్తోంది. రాముడికి అర్థమైపోయింది. తామింగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనకాత్మజ. రాముడికి ఇంగితజ్ఞుడని పేరు, అంటే చెప్పక్కర్లా
వాళ్ళ హావభావాల్ని పట్టి మనస్సులో ఏమనుకుంటున్నారో గుర్తించగలిగే శక్తి రాముడికి ఉన్నది. ఆ ఇంగితజ్ఞుడైన రాముడు ఎందుకు ఇబ్బంది పడతావు, నీవు ఎవరి వల్ల ఇంత ఉపకారం పొందేవో వాళ్ళకి ఇచ్చేయి అనాలి. ఒక సీతమ్మ తల్లికి కూడా ఎవరికో ఒకళ్ళకే ఇస్తుంది తప్ప అందరికీ ఇవ్వలేదు కదా. మళ్ళీ హనుమంతుడికి ఇచ్చింది అనుకోండి, నేను రాజుని, సుగ్రీవుడు హనుమంతుడు నా పక్కన భటుడు, ఒక సచివుడు కదా, ఆయనకి ఇచ్చింది నేను, సుగ్రీవుడు కోపం వస్తే, సుగ్రీవుడికి ఇచ్చింది అనుకోండి విభీషణుడు కోపం వస్తే, లక్ష్మణుడికి కోపం వస్తే, అందరికీ ఏదైనా ఇబ్బంది పడతారేమో అని ఏం చేయాలో తెలియని సంకట స్థితిలో సీతమ్మ తల్లి ఉంటే ప్రదేహి శుభగే హారం. ఎందుకు ఆలోచిస్తావు తల్లి, సీత ఇచ్చే యస్య తుష్టాసి భావిని, ఎవరి వల్ల నువ్వు ఇంత ఆనందాన్ని పొందుతున్నావో వాడికి ఇచ్చేయి అంటే ఎవరికి వాళ్ళు నా వల్లే కదా అనుకోవచ్చు కదా. రాముడు మళ్ళీ ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఉండేటట్లుగా, హనుమంతుడికి ఒక్కడికే తెలిసేటట్లుగా సీతమ్మ తల్లి హృదయం కనుక్కున్నవాడిలాగా పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని సర్వశః. పౌరుషం, విక్రమం, బుద్ధి, ఈ 3 గుణములు ఎవరికి ఉన్నాయో వాళ్ళకి. పౌరుషం ఎవరికి ఉందో అంటే చాలా మంది చేతులు ఎత్తుతారు, విక్రమం ఎవరికి ఉందంటే కొంతమంది చేతులు ఎత్తచ్చు, బుద్ధి ఎవరికి ఉందో కొంతమంది చేతులు ఎత్తచ్చు. ఈ 3 కలిపి ఎవరి దగ్గర ఉన్నాయో అంటే ఈ 3 పదములలో సుందరకాండంతా వస్తుందండి. అది తమాషా. పౌరుషం, విక్రమ, బుద్ధి, ఈ 3 పదములతో సుందరకాండని హనుమద్విజయంగా రూపొందించిన మహానుభావుడెవరో, సీతమ్మ తల్లిని చూచిన వాడెవడో, సీతమ్మకు రాముని యొక్క కుశల వార్తను చెప్పిన వాడెవడో, సీతమ్మ యొక్క కుశల వార్తను రాముడికి అందించిన వాడెవడో వాడని అర్థం. పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని సర్వశః. ఈ 3 గుణములు ఎవరి యందు పొందుపరచబడి ఉన్నాయో వాడికి ఇచ్చేయి, ఇబ్బంది ఉంది అంటే అందరికీ అర్థమైపోయింది. రాముడు హనుమంతుడికి ఇమ్మని చెబుతున్నాడు అర్థమైపోయింది. సీతమ్మ తల్లి మారు మాట్లాడకుండా పిలిచి హనుమంతుడి మెడలో వేసేసింది. హనుమంతునికి జరిగినటువంటి గొప్ప పట్టాభిషేకంగా భావిస్తారు కదా. రాముడి పట్టాభిషేకం మనకెందుకండి, రాముని యొక్క భక్తి సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడు ఒకడు కావాలి. మన రామభక్తి సామ్రాజ్యానికి రాజెవరు, హనుమంతుడు. అలాంటి హనుమంతుడు జరిగే పట్టాభిషేకమే ఈనాడు రామచంద్రమూర్తి యొక్క దివ్యానుగ్రహం సీతమ్మ తల్లికి అందితే, ఆ సీతమ్మ తల్లి యొక్క అనుగ్రహం హనుమంతుని మీద పడితే, ఆ సీతారాముల దివ్యానుగ్రహ ఫలంగా ఆంజనేయ స్వామికి జరిగే పట్టాభిషేకమే ఈ రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకంలో కొసమెరుపు లాంటి కార్యక్రమం. కొసమెరుపు అని అంటామే, అది కొసమెరుపు అంటే రాముడి యొక్క పట్టాభిషేకం తర్వాత ఆంజనేయ పట్టాభిషేకమే మనందరికీ రక్షకమని ఆంజనేయ స్వామికి పట్టాభిషేకం జరిగింది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. బోలో పవన సుత హనుమాన్ కీ. ప్రదేహి శుభగేహారం యస్య తుష్టాసి భామిని అని రాముడు చెప్పినట్టుగా ఆయన మెడలో వేసింది. హనుమంతుడు చాలా గొప్ప అద్భుతమైన ప్రకాశంతో వెలిగొందుతున్నాడు. ఆ తర్వాత ఒక్కొక్కరికి బహుమతులు ఇచ్చారు. విభీషణుడికి కూడా ఒక అందమైన బహుమతిని ఇచ్చాడు రామచంద్ర ప్రభు. ఏమిచ్చాడు తెలుసునా? లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాద్ విభీషణ. ఆనాటి దాకా రాక్షస రాజ్యమై ఉన్నది లంక. దైవత్వాన్ని ఉపాసన చేసేదానికి దూరం అయిపోయి ఉందే. అసలు దైవాన్ని ఆరాధించే విధంగా విభీషణుడికి తను నిత్యము ఆరాధించే రంగమండపాన్ని, రంగనాథుడిని ఇచ్చి వీళ్ళు జాగ్రత్తగా నీకు ఇచ్చే బహుమానం ఇదే, ఇప్పటికైనా సాత్వికమైన ఆరాధన ప్రారంభించి భగవంతుడి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది మీరంతా తరించండి అని చెప్పడానికి వీలుగా విభీషణుడికి తన యొక్క నిత్యార్చన మూర్తి అయిన రంగనాథుడిని ఇచ్చాడు. అలా రంగనాథుడిని తీసుకున్నాడు. చాలా ఆనందపడ్డాడు విభీషణుడు, వెళ్ళిపోయాడు. ఆ రకంగా రాముని యొక్క పట్టాభిషేకం తర్వాత ఎంత బతిమిలాడినా లక్ష్మణస్వామి చేసుకోవాలా. తర్వాత తతః అభ్యసించద్ భరతం మహాత్మ. తర్వాత రెండవ వాడిన భరతుడికి లక్ష్మణస్వామికి తేడా ఉందండి. లక్ష్మణస్వామి ఏం చెయ్యాలనుకుంటాడో అదే చేస్తాడు. భరతుడు రాముడు ఏం చెబుతాడో అది చేస్తాడు. ఈ ఇద్దరు అన్నదమ్ములకు ఉండే తేడా అది. రాముడి కోసం ఏదైనా చేస్తాడు, రాముడు వద్దన్నా చేస్తాడు లక్ష్మణుడు. రాముడు ఏం చెబితే అది బొమ్మలా చేస్తాడు భరతుడు. ఈ ఇద్దరి గొప్పతనం అది. కాబట్టి పట్టాభిషేకం చేసుకో అని గడ్డం పుచ్చుకుని బతిమిలాడినా అదే వల్ల కాదు, నీ పక్కన నేను నుంచుంటాను తప్ప కూర్చోను అన్నాడు లక్ష్మణుడు. చేసుకో భరత
అలాగే అన్నాడు కూర్చున్నాడు భరతుడు. అది వాడిద్దరి యొక్క అన్నదమ్ముల గొప్పతనం. ఇలాంటి తమ్ముళ్ళు ఉన్నటువంటి ఆ రాముని యొక్క కథ మనకి ఆదర్శమా కాదు? ఇలా బతకమని నేర్పుతోందా లేదా? భార్యాభర్తలు ఎట్లా ఉండాలో, తల్లి కొడుకులు ఎట్లా ఉండాలో, తండ్రి కొడుకులు ఎట్లా ఉండాలో, అన్నదమ్ములు ఎట్లా ఉండాలో, ప్రజలు ప్రభుత్వపు అధినేత ఎలా ఉండాలో ఇవన్నీ చెప్పేటట్లుగా ఉండే అద్భుతమైన రామకథ, మంచి మనిషి కథ అనే లోకానికి అందింది. ఆ రకంగా రామచంద్ర ప్రభువు భరతుణ్ణి పట్టాభిషేకం చేశారు. అనేక యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞములు చేసి వైదికమైన ధర్మాన్ని లోకంలో ప్రతిష్ఠింపజేసిన మహానుభావుడు రామచంద్ర ప్రభు. అలా వైదికమైనటువంటి ఆ ప్రతిష్టతో రామరాజ్యం సుస్థిరమైంది. రామచంద్ర ప్రభు యొక్క రామరాజ్యం ఎన్నాళ్ళైనా మళ్ళీ రామరాజ్యాన్ని కోరుకుంటున్నామంటే ఎంత అద్భుతమైన రామరాజ్య పరిపాలన జరిగిందో. అలాగా రామరాజ్య పట్టాభిషేకం పూర్తయిన తర్వాత రామరాజ్యాన్ని స్థాపించారు. ఈ రాముని యొక్క ఈ పట్టాభిషేక సమయంలో మనందరి తరపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, యావత్ భారతదేశంలో ఉండే రామభక్తులందరి తరపున ఈ రామచంద్ర ప్రభువుకి మన ఈ ఉభయ రాష్ట్రాల తెలుగు ఉభయ రాష్ట్రాల ప్రథమ పౌరులుగా ఉండేటువంటి మాన్యశ్రీ నరసింహన్ దంపతులు రామచంద్రమూర్తికి పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. ఈనాటి ఈ పట్టు వస్త్రములతో రామచంద్రమూర్తి యొక్క మర్యాదల్లో ఒక అధికారికమైన మర్యాద నడుస్తోంది. ఈ సమయంలో అహోబిల మఠాధీశులు దగ్గర నుంచి కూడా రామచంద్ర ప్రభువుకి మర్యాద అందింది. అది వారి చేతుల మీదుగానే గవర్నర్ గారు ఉవాచ, నేను చేయట్లేదు, రాముడు నా చేత చేయిస్తున్నాడు అని ఇందాక నేను చెప్పినట్టు సాత్విక త్యాగాన్ని ప్రకటించడం వారి యొక్క విజ్ఞతకు దర్శనం. అనగా ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున రామచంద్రమూర్తికి వస్త్ర సమర్పణం జరిగింది. రామ కథ ఎవరైతే వింటారో, రామ పట్టాభిషేకాన్ని ఎవరైతే సేవిస్తారో వారికి సకల శ్రేయస్సులు కలుగుగాక అని రామచంద్రమూర్తి యొక్క ఆ సన్నిధిలో అందరం కలిసి ప్రార్థన చేస్తూ, ఇప్పటికైనా రామచంద్రమూర్తి యొక్క కథలో ఇప్పటిదాకా ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఒక అదృశ్య శక్తిగా ఉండి వెనకాల ఉండి నడిపించిన తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడే మనకి వేదిక దగ్గరికి వచ్చారు. వారు నిన్న కళ్యాణంలోనూ కీలక పాత్ర వహించే కళ్యాణ వైభోగానికి వారు ఉద్యుక్తులై ఉన్నారు. ఈరోజు పట్టాభిషేకంలో స్వయంగా పాల్గొన్నారు. వారు తుమ్మల నాగేశ్వరరావు గారు, మలర నాగేశ్వరరావు గారు, అంటే పవిత్రమైన మనస్పుష్పం కలిగినటువంటి నాగేశ్వరరావు గారి యొక్క చేతుల మీదుగా ఈ పట్టాభిషేక మహోత్సవం కూడా చాలా వైభవపేతంగా జరుగుతోంది. అలాంటి ఈ సమయంలో రామచంద్రమూర్తి యొక్క ఈ రామాయణాన్ని చెప్పిన చివరిలో వాల్మీకి ఒక అందమైన శ్లోకాన్ని చెప్పాడు. ఆదిదేవో మహాదేవ మహాబాహు హరిహి నారాయణ ప్రభు సాక్షాద్ రామ రఘుశ్రేష్ఠ. ఇప్పటికైనా గుర్తించండి అయ్యా, రామచంద్రమూర్తి సాక్షాత్తుగా నారాయణ స్వరూపుడని గుర్తించండి. ఆదిదేవుడు, ఆయన మహాబాహువు, రామనారాయణుడై భద్రాచలంలో వేంచేసి ఉన్నటువంటి పరమాత్మకు సంబంధించినట్లుగానే వాల్మీకి రామాయణం చివరి శ్లోకం కూడా రామో సాక్షాద్ రామ హరిర్నారాయణ ప్రభు అంటూ ముగుస్తోంది. ఇలాంటి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక మహోత్సవంలో ఒక్క శ్లోకంతో మనం అంతా రామునికి జయజేలు పలకాలని వాల్మీకి చెప్పిన మాట అంతా కూడా నేను చెప్పినట్లుగా శ్లోకాన్ని చెప్పి రామచంద్రమూర్తికి రెండు చేతులని పైకెత్తి జయజేలు పలుకుదాం. ఏవమేతతు పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధత బలం విష్ణోః ప్రవర్ధత బలం విష్ణో ప్రవర్ధత. దేవాశ్చ సర్వే తుష్యంతి శ్రవణాత్ గ్రహణాత్ తథా రామాయణస్య శ్రవణాత్
తుష్యంతి పితరస్తథా భక్త్యా రామస్య ఏ చేమాం సంహితా సంహితాంశినా కృతాం లేఖయంతి హతనగాః తేషాం వాసశ్రీ విష్ణవే. బోలో రాజా రామచంద్ర భగవాను కీ జై. సీతా మహాలక్ష్మి కీ జై. లక్ష్మణ స్వామి కీ జై. రామభక్త హనుమాను కీ రామదాస వరద గోవింద. నిన్నటి కళ్యాణ మహోత్సవాన్ని భగవద్ రామానుజులు ఉండి తమ సాన్నిధ్యంతో వైభోగంగా చేస్తే, ఈనాటి మన పట్టాభిషేక మహోత్సవాన్ని ఆంజనేయ స్వామి తమ సాన్నిధ్యంతో పవిత్రం చేశారు. భగవద్ రామానుజులు రామచంద్రమూర్తి భగవంతుని యొక్క దివ్య సంప్రదాయాన్ని లోకంలో ప్రవర్తింపజేసిన వారు. ఆంజనేయ స్వామి రామభక్తి సామ్రాజ్యానికి ఇప్పుడే మనం పట్టాభిషేకం చేసుకున్నాం. వారిద్దరి యొక్క అనుగ్రహంతో మనమంతా కూడా సత్సంప్రదాయ నిష్ఠులమై సంప్రదాయములను అర్థం చేసుకుని ఏ సంప్రదాయాన్ని విమర్శించకుండా ఏ సంప్రదాయాన్ని ఆ సంప్రదాయం వాళ్ళు పాటించేటట్లుగా అనుకూలిస్తూ వారందరినీ కూడా ఆ సంప్రదాయాలు పాటించేటట్లుగా ఉండడం అవసరం. ఒకడు ఒక సంప్రదాయంలో వేలు పెట్టడం చాలా తప్పు. ఇతర సంప్రదాయములను ఎవరు క్రిటిసైజ్ చేయకూడదు, విమర్శ చేయకూడదు.